మీకు తెలిసే ఉంటుంది. ఈ మొత్తము పుష్ప ద రూలర్ అంటే కింగ్. ప్రజాస్వామ్యంలో రూలర్స్ ఉండరు. డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయిన పాలకులు ఉంటారు, దే ఆర్ సర్వెంట్స్ అంటాము. కానీ ఈ సినిమా రూలర్ అని పెట్టారు. సరే, ఇప్పుడు టుడే మనం ఈరోజు కొన్ని రివిలేషన్స్ చేస్తాను. నాకున్న సమాచారము, మేము చేసిన పొలిటికల్, లీగల్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్స్ మీ ముందర పెడతాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి కూడా వస్తున్నాను. ఐ వాజ్ దేర్ బిట్వీన్ 1 to 1:30 at చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఓకే, I have my own observations on the way investigation are going on. So I will come one by one. But chronological order లో మీరు చాలా మంది అడుగుతున్నారు, హూ ఇస్ మీకేం సంబంధము, మీకే ఎలా అని. అంటే ఇందాక చెప్పినట్టు మా పిటిషనర్ సతీష్ కమాల్ ఈ 29 నవంబర్ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేశాం. అందులో బెనిఫిట్ షోస్కి, తర్వాత ఎర్లీ మార్నింగ్ 1:00, 4:00 అట్లా పర్మిషన్స్ ఇవ్వద్దు, 7 షోస్కి అట్లా అందులో ఉన్నాయని మేము ఛాలెంజ్ చేశాము. అయితే దానికి ముందు 22 నాడు మైత్రి మూవర్స్ వాళ్ళు, మూవీ మేకర్స్, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక లెటర్ ఇచ్చారు 22 నవంబర్. 29 నవంబర్ నాడు ఈ మెమో ఇచ్చారు. 30 నాడు నేను వ్యక్తిగతంగా పాదూరి శ్రీనివాస్ రెడ్డిగా ఒక అడ్వకేట్గా నా లెటర్ హెడ్ మీద ఏదైతే మెమో ఇచ్చారో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారికి అడ్రస్ చేస్తూ, డీజీపీ గారికి అడ్రస్ చేస్తూ క్లియర్గా మెన్షన్ చేశాను. ప్రైమా ఫేసియా దిస్ లుక్స్ లైక్ ఐ హ్యావ్ మై ఓన్ అప్రిహెన్షన్స్, ఇవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుండొచ్చు, ఇలా ఉన్నది. తర్వాత ఇది నిలువు దోపిడీ అంటాము, 800 రూపాయలు 1000 రూపాయలు పెంచుకోవడానికి, తెల్లారగట్ల 1:00, 4:00 అంటే అప్పుడు బాగా చలి, కోల్డ్ వేవ్ నడుస్తుంది. ఇవన్నీ చెప్పి నేను రికాల్ ఆఫ్ దిస్ మెమో అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పంపించాను. వారు ఇగ్నోర్ చేశారు. 30వ తారీఖు. 1వ తారీఖు మా పిటిషనర్ తరపున నేను లీగల్ నోటీస్ పంపించాను 1 డిసెంబర్ నాడు. దానికి రిప్లై రాలే. దెన్ 2 నాడు మేము రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. రిట్ పిటిషన్ నెంబర్ 33923 ఆఫ్ 2024. అది 3వ తారీఖు నాడు కోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. వాదన వినిపించాము. మా పిటిషన్ అడ్మిట్ అయింది. మొన్న 17వ తారీఖు నాడు మైత్రి మూవర్స్ తరపున కౌంటర్ వేశారు. మళ్ళీ 31వ తారీఖు నాడు ఉన్నది, అది జరుగుతుంది. ఈ లోపట అనుకోకుండా 4వ తారీఖు నాడు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవటము, ఒక బాబు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము 5వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే యాంటిసిపేట్ చేశామో అదే జరిగింది అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అలర్ట్ చేశాం. మీరు ఎఫ్ఐఆర్ చేయండి, అక్యూజ్ని అరెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు సమగ్రమైన విచారణ చేయండి అని. సరే, అది ఒక టెక్నికల్ ఇష్యూ, అది ఎవరు ఏంటి అని ఒక 18 మందిని అక్యూజ్గా చేర్చారు, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత మళ్ళీ మేము 7వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాము. ఏఏఏ అంటే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఇదే వేదిక నుంచి మా గొంతులు వినిపించాము. అంటే అక్కడ కోర్టులో వినిపిస్తున్నాము, ఇక్కడ ప్రజా జీవితంలో జుడిషియరీలో అక్కడ జుడిషియరీని ఏదో చెప్తున్నాము. ఇప్పుడు మీరు ఫోర్త్ ఎస్టేట్ ద్వారా మీ సహకారంతో ఈ వేదిక ద్వారా 7వ తారీఖు నాడు అరెస్ట్ అల్లు అర్జున్ అని పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది. మేము ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ వ్యక్తులకి మేము ఎగనెస్ట్ కాదు. అల్లు అర్జున్ ఇది ఇండివిజువల్, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కుటుంబానికి సంబంధం లేదు, ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. న్యాయ పోరాటం స్టార్ట్ చేశాం కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్ తీసుకురావటం ముఖ్యం. ఏదో వచ్చాము, ఒక గేమ్ ఆడాము, పోయాం కాదు. ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నర్ కాకున్నా కానీ మనకు తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వీఆర్ విన్నర్స్ టుడే. వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఆ రోజు ఏదైతే 29 మెమోని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్, నో మోర్ బెనిఫిట్ షోస్. సో అది మాది కోర్టులో నడిచినా కానీ
ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది. రెండోది, మేము ఏదైతే అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో 7వ తారీఖు నాడు, ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి. ఇవాళ వెళ్తున్నారు 3 వారాల తర్వాత, దగ్గర 20 రోజుల తర్వాత. ఆ రోజు ఎవరు పోలే. కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 25 లక్షలు ప్రకటించాడు. అక్కడ రోజు పోయి 1,25,000 అబ్బాయికి కడుతున్నాడు. కాబట్టి ఆ విక్టిము హీ డేడ్ టు సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్. అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. అది చాలా కష్టము ఇంప్లీడ్ పిటిషన్. ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ మేము ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు. ఇది బ్లడ్ మనీ, మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు, మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు. అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నది ఏది క్వాష్ పిటిషన్ వాళ్ళు 11వ తారీఖు వేశారు. మేము ఏదైతే 7వ తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని, అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది. 11వ తారీఖు క్వాష్ పిటిషన్ వేశారు. వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024లో. మేము 12వ తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము. 13 నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు. సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగింది అనేది. సో హీఈస్ రైట్ నౌ ఇంట్రిమ్ బెయిల్లో ఉన్నాడు. కానీ రాగానే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వయలేట్ చేస్తే మళ్ళీ మేము 14వ తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను, అతను బెయిల్ టర్మ్స్ వయలేట్ చేశాడు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అని. సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక 2-3 రోజులు ఓపిక పడదాం అనుకున్నారు, ఏంటో తెలియదు. దాని తర్వాత మళ్ళీ మేము 16వ తారీఖు నాడు ఆదివారం నాడు 15, 16 ఆ టైం ఫ్రేమ్లో నేను చాలామంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్టులకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను, ఏంటండి ఏం జరుగుతుంది, మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే 3వ గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది. సరే పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు.